మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ రోజు చూడని బిడ్డలు, ఈ సమయం చూడని బిడ్డలు, ఈ గడియ చూడని బిడ్డలు ఎంతోమంది ఈ లోక యాత్ర జీవితంలో వారు విశ్రాంతిని పొందుకొని మరి లోక ప్రయాసంలో నుంచి వారు విడుదల పొందుకున్నారు. మరి దేవాది దేవుడు మనకు ఎందుకు సమయాన్ని ఇస్తున్నాడని ఆలోచిస్తే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒకవేళ ఇంకా నువ్వు రక్షణ అనుభవంలో లేదేమో, ఇంకా నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించలేదేమో, అందుకే దేవాది దేవుడు ప్రతి హృదయకాలము మనల్ని సజీవ లెక్కలు పెడుతూ మనకు సమయాన్ని ఇస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన ఆత్మీయ జీవితంలో రక్షణ పొందుకోవడానికి ప్రతి హృదయకాలము దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ మనం నిత్య జీవంలోకి వెళ్ళాలి అంటే మన హృదయాలు మార్చబడాలి, మన రక్షణ అనుభవం కలిగి జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. దేవుని సంగమా, దేవుని ప్రజలను దేవుని సన్నిధిలో చేరాలి అంటే నువ్వు బ్రతికి ఉన్నప్పుడే యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించుకోవాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. హృదయ కాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ దేశమంతటిలో కూడా మరి యోబు గొప్ప ధనవంతుడుగా ఉన్నాడు. కానీ ప్రతి హృదయ కాలము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడుగా ఉన్నాడు. దేవుని భయభక్తుల వాడుగా మరి ఆ సమయంలో మరి దేవుని దృష్టిలో యోబు నీతిమంతుడుగా, మరి దేవుని దృష్టిలో తాను కనపరుచుకుంటూ దేవుని గణపరిచి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనలో ఎంత ధనమున్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా కానీ దేవునికి లోబడి జీవించడము అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ దేవునిని ఆరాధించి దేవునిని మహిమపరిచినప్పుడు నీ హృదయంలో గొప్ప శాంతి, సమాధానము దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూసినట్టయితే యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చూసినట్టయితే, ఊజియా దేశమందు యోబు అనే ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థమంతుడు, న్యాయమంతుడు, దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనమును విస్తరించేవాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ 1వ అధ్యాయంలో 1వ వచనంలో 3 ప్రాముఖ్యమైన మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అతడు యథార్థమంతుడు, అలాగే న్యాయమంతుడు, దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనమును విస్తరించిన వాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా జీవించడము ఎంతో ప్రాముఖ్యమైనదని సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మరి యోబు అనొక మనుష్యుడు ఉండను, అతడు యథార్థమంతుడు. మరి దేవుని దృష్టిలో యథార్థమంతుడుగా జీవించడం ఎంతో ప్రాముఖ్యమైనది. అలాగే న్యాయమంతుడు, మరి న్యాయము కలిగి, మరి సత్యాన్ని కలిగి, మరి అనేకులకు న్యాయమైన జీవితం జీవించడం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం దేవుని యందు భయభక్తిగా జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే యోబు జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి మరి చెడుతనంను విస్తరించిన వాడు, అంటే తనలో పాపం ఏవి కూడా లేదు. ఎందుకంటే దేవునికి భయపడడము, అలాగే దేవుని చిత్తానుసారంగా జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యోబు జీవితంలో మరి మొదటగా యథార్థవంతుడిగా ఉన్నాడు, న్యాయవంతుడిగా ఉన్నాడు, దేవునిందు భయభక్తులు కలిగి మరి చెడుతనంను విస్తరించి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ లోకంలో మనం జయించాలి, మరి సాతానును ఎదిరించాలంటే మొదటగా మనం దేవునికి లోబడాలి. దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు సాతానుడు మన దగ్గర నుంచి పారిపోతాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ఆ దేశం అంతటిలో కూడా మరి యోబు గొప్ప ధనవంతుడుగా ఉన్నాడు, అయినా కానీ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా జీవించాడు. కాబట్టి ఆ కాలంలో దేవాది దేవుడు యోబుని అంత గొప్పగా దీవించి ఆశీర్వదించుడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూసినట్టయితే మరి ఎజికేలు గ్రంథంలో చూసినట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎజికేలు గ్రంథంలో యోబు గురించి మరి ఎజికేలు గ్రంథంలో ప్రాముఖ్యమైన మాటలు రాయబడి ఉన్నాయి. మరి
హెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనంలో నోవా గురించి, దానియేలు గురించి, యోబు గురించి రాయబడి ఉన్నది. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూస్తున్నట్టయితే మరి హెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం, నోవాయు, దానియేలు, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో నుండి వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకొందురని ఇది ప్రభు అయిన యెహోవా వాక్. నీతి చేత వారు రక్షించబడి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నోవా అలాగే దానియేలు, యోబు ఈ ముగ్గురు గురించి మరి హెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో దేవుని వాక్ ఇక్కడ తెలియజేయబడుతున్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, నోవా, దానియేలు, యోబు ఈ ముగ్గురు అట్టి దేశంలో నుండి వారు తమ నీతి చేత తమను మాత్రము రక్షించుకొందురని ఇది ప్రభు అయిన యెహోవా వాక్. వారు అంతగా ఆ దేశంలో ఉన్నా కానీ వారు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని దృష్టిలో వారు నీతిమంతులుగా జీవించున్నారనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే 20వ వచనం, ఇదే హెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం 20వ వచనంలో చూస్తున్నట్టయితే నోవాయు, దానియేలు, యోబు ఈ ముగ్గురు దానిలో ఉన్న నా జీవము తోడు వారు తమ నీతి చేతను తాము మాత్రమే రక్షించుకొందురు కానీ కుమారులు కానీ కుమార్తెలు కానీ రక్షింపజాలరు అనే మాట రాయబడి ఉన్నది. ఎందుకంటే దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యోబుని ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉన్నది. అలాగే దానియేలుని జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే నోవాను జ్ఞాపకం చేయబడుతుంది. వారు రక్షణ పొందుకొని ఉన్నారు. వారి కుటుంబము బిడ్డల గురించి ఇక్కడ రాయబడలేదు. ఎందుకంటే వారు రక్షణ పొందుకోలేకుండొచ్చు కాబట్టి ఈ మాట ఇక్కడ రాయబడుతుంది. 14వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్టు నోవాయు, దానియేలు, యోబు ఈ ముగ్గురు దానిలో ఉన్న నా జీవంతోడు వారు తమ నీతి చేత తాము మాత్రమే రక్షించుకొందురు కానీ కుమారులు కానీ కుమార్తెలు కానీ రక్షింపజాలకుందురు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, రక్షణ అనుభవం అన్నదే ప్రతి ఒక్కరిది రక్షణ అనుభవం. మరి తండ్రి రక్షించబడితే కుమారులు రక్షించబడతారని కాదు, ప్రతి ఒక్కరి రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అయి ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే నోవాను, దానియేలును, ఇక్కడ యోబును జ్ఞాపకం చేసి ఆ ముగ్గురు మాత్రమే రక్షణ పొందుకున్నారనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన ఆత్మీయ జీవితంలో కూడా అటు రక్షణ అనుభవం కలిగి జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తాను. అలాగే చూసినట్టయితే మరి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చూసినట్టయితే, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చూసినట్టయితే, సహించిన వారి ధన్యులు అనుకొనుచున్నాము కదా, వీరిలో యోబు యొక్క సహనం గురించి వింటిమి. ఆయన ఎంతో జాలియో కనికరం గలవాడై మీరు తెలుసుకొని ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యోబు జీవితము చాలా ప్రాముఖ్యమైనది మన ఆత్మీయ జీవితాల్లో కూడా. ఇక్కడ చూసినట్టయితే మరి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం, సహించిన వారు ధన్యులు అనుకొనుచున్నాము కదా. సహించిన వారు అంటే చివరి వరకు ఈ లోకంలో శ్రమలు కానీ కష్టాలు కానీ మనకు కలిగినప్పుడు దేవుని చిత్తంలో మనం నడుస్తున్నప్పుడు సహించే శక్తి మనకు కావాలి. దేవుని మీద ఆధారపడే శక్తి మనకు కావాలి. యోబు జీవితంలో కూడా దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి యోబు గురించి మరి యాకోబు కూడా తన పత్రికలో ఈ మాట రాసి ఉన్నాడు, సహించిన వారు ధన్యులు అనుకొనుచున్నాం కదా, మీరు యోబు యొక్క సహనం గురించి వింటారు కదా, ఆయన ఎంతో జాలి కనికరం గలవాడై మీరు తెలుసుకొని ఉన్నారు. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కలవి మాటలు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, సహించిన గలవారు ధన్యులు. ఈ లోకంలో జీవించుతున్నప్పుడు మనం దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క చిత్తంలో మనం జీవించినప్పుడు, దేవునికి భయపడి జీవించినప్పుడు, శ్రమలు కానీ కష్టాలు కానీ వచ్చినప్పుడు మనం దేవుని వైపు నడిచినప్పుడు ఆశీర్వాదాలు కూడా పొందుకుంటాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే చూసినట్టయితే గలతీయులకు రాసిన పత్రిక మనం చూసినట్టే క్షమించండి ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే నోవా వంశావళి ఇది. మరి నోవా కుమారుల గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నోవా ఒక సమయంలో మరి నోవా తరంలో నిందారహితుడై ఉండెను. నోవా దేవునితో కూడా నడిచిన వాడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. అక్కడ నోవా గురించి, దానియేలు గురించి, యోబు గురించి
మనం హెజ్కేల్ గ్రంథము మరి చూసినట్టయితే హెజ్కేల్ గ్రంథంలో మనం చూసాము 14వ అధ్యాయం 14 వచనం 20 వచనంలో చూస్తాం. ఇక్కడ చూసినట్టయితే నోవా గురించి మరి దేవాది దేవుడు మాట్లాడుతున్న మాట చూసినట్టయితే 6వ అధ్యాయము 9వ వచనం చూసినట్టయితే నోవా వంశావళిలో నోవా నీతిమంతుడు నీతిపరుడై తాను తన తరములో నిందారహితుడై ఉండి నోవా దేవుని దృష్టికి దేవునితో నడిచి ఉన్నాడు. దేవునితో కూడా నడిచి ఉన్నాడు. దేవునితో నడిచే అనుభవం కలిగి మనం జీవించాలనేది దేవుని చిత్తమై ఉన్నదనే మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. తిరిగి మనం యోబు గ్రంథంకి వచ్చినట్టయితే 1వ అధ్యాయం 2వ వచనం చూసినట్టయితే దేవాది దేవుడు మరి ఆ కాలంలో మరి ఏ రీతి అయితే మరి యోబును దీవించి ఆశీర్వదించినట్టయితే చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. మరి యోబుకు మరి 7 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారు. వారితో పాటు తన ఆస్తిపాస్తులు చూసినట్టయితే అతనికి 7,000 గుర్రములను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడగాడిదలు కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను గనుక ఆ తూర్పు దిక్కున జనులందరూ అతడు గొప్పవాడైండునే. ఆ దేశమంతటిలో కూడా ఆ తూర్పు దేశం అంతటిలో కూడా యోబు ఒక గొప్పవాడుగా మరి దేవునికి భయపడి దేవుని చిత్తానుసారంగా న్యాయవంతుడుగా ఉండి మరి నిందారహితుడుగా ఉండి అలాగే చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల దేవునికి భయపడేవాడుగా ఉన్నాడు. దేవాది దేవుడు మరి యోబుని అంత గొప్పగా దీవించి ఆశీర్వదించినా కానీ అనుదినము యోబు తన జీవితంలో దేవునిని ఆరాధించి జీవించేవాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల మరి ఆ ఒక కనుక తూర్పు దిక్కున జనులందరిలో అతడు గొప్పవాడై ఉండెను. అంత గొప్పగా ఆ సమయంలో యోబు దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడంటే దానికి ముఖ్య కారణము అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవునిందు భయభక్తులు కలిగి చెడుతనమును విస్తరించిన వాడు. కాబట్టి దేవాది దేవుడు యోబును అంత గొప్పగా దీవించి ఆశీర్వదించి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా ఈరోజు కూడా ఆ రోజు యోబుని దేవుడు ఏ రీతి ఆశీర్వదించాడు, ఈరోజు కూడా దేవాది దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం చేయవలసింది మన ఆత్మీయ జీవితంలో యథార్థవంతుడుగా న్యాయవంతుడుగా దేవునికి భయపడి పాపంను విస్తరించే పాపం మన జీవితంలో ఉండకుండా మనం జీవించినప్పుడు మనం కూడా దీవించబడతాము, ఆశీర్వదించబడతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే 4వ వచనము అతని కుమారులు అందరూ వంతులు చొప్పున అనుదినము ఒకరినొకరు తమ ఇంటిలో మరి విందు చేయుచు కూడినప్పుడు తమ 3 అక్కచెలను తమతో కూడా కలిసి అన్నపానములు పుచ్చుకునే వారిగా పిలుచుచు వచ్చిచేరి. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల కుటుంబం అంతా కూడా మరి ప్రతిరోజు ఒకరికొరి ఇంటిలో మరి వారందరూ కూడుకొని మరి అన్నపానములు పుచ్చుకుంటూ మరి అందరు కలిసిమెలిసి వారు జీవించేవారు అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఈ 4వ వచనంలో చూసినట్టయితే అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరినొకరు తామ ఇంటిలలో విందు చేయొచ్చు. వారందరూ కూడా కలిసి, కుటుంబం అనేది ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉండాలి. వారందరూ కూడా వారి యొక్క ఇంట్లలో మరి 7 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారు. వారి కుమారులు వారు అనుదినము ఒక్కొక్కరి ఇంటిలో విందు చేసుకున్నప్పుడు వారి అక్కచెల్లెలను పిలిచి వారందరూ కలిసి మరి ఒక్క దగ్గరకి రావడం ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల దేవుని వాక్యం తెలియజేస్తుంది, సహోదరులు ఐక్యంగా ఉండడం ఎంతో మనోరమ అనేసి. అలాగే సంఘము ఐక్యంగా ఉండడం ఎంతో మనోరమ. అలాగే కుటుంబము ఒక దగ్గరకు ఉండడం ఎంతో ఆశీర్వాదకరము, దీవెనకరము. కుటుంబం అంతా కూడా ఒక్క దగ్గర కలిసిమెలిసి ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల మన కుటుంబంలో మనం అందరం కూడా కలిసిమెలిసి ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, ఒకరి పట్ల ఒకరు జాలి కలిగి, ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి కుటుంబం అంతా కూడా ఒక దగ్గరకు వచ్చి దేవునిని మహిమపరిచినప్పుడు ఆ కుటుంబం దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన ఈ సందేశంలో యోబు గ్రంథము ఈ 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం ధ్యానిస్తుండగా 5వ వచనము చాలా ప్రాముఖ్యమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల కుటుంబం యజమానిగా దేవుడు నిన్ను నియమించిన లేదా కుటుంబం అధికారిగా దేవుడు నీకు దేవాది దేవుడు ఎన్నుకున్నప్పుడు
మరి ఆ స్థానంలో నువ్వు ఉన్నప్పుడు నీ కుటుంబం గురించి, నువ్వు రక్షణ గురించి ఎంతో ప్రయాసంతో, భారంతో నీ కుటుంబం గురించి ప్రార్థన చేయవలసిన బాధ్యత నీ మీద ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యోబు జీవితంలో 7 కుమారులు మరి 3 కుమార్తెలు ఉన్నారు. కానీ అనుదినము యోబు వారి గురించి దేవుని సన్నిధిలో మొరపెడతా ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు మనం చూస్తున్నట్టయితే 5వ వచనము, వారి విందు మూలంగా విందు విందు దినములు పూర్తి కాగానే యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించురేమో అని వారిని పిలిపించి వారిని పవిత్రపరచుచు అరుణోదయంలో లేచి వారిలో ఒక్కొక్కని నిత్యము దానబలులు అర్పించచ్చు. యోబు నిత్యము అలాగే చేయుచుండెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఐశ్వర్యము, ధనము కలిగి మరి ఆ దేశమంతటిలో యోబు గొప్పవాడుగా ఉన్నాడు. మరి పిల్లల విషయంలో యోబు ఒక శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఎందుకంటే పిల్లలు తమ హృదయంలో ఏదైనా పాపం చేస్తారేమో అని ప్రతి దినము వారిని పవిత్రపరుస్తూ ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజల ఒకవేళ వారు దేవుని దృష్టిలో వారు పాపం చేస్తారేమో అని మరి యోబు వారి మీద కనిపెట్టుకొని ఉండి మరి అనుదినము వారి నిత్యము బలులు అర్పిస్తూ వారు మరి దేవుని సన్నిధి నుంచి తొలగిపోతారేమో, మరి వారు దేవుని దృష్టిలో పాపం చేస్తారేమో అని వారి గురించి అనుదినము అరుణోదయముగా హృదయకాలంలో ఇంకా చీకటిగా ఉండగానే లేచి వారి గురించి దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన ఆత్మీయ జీవితంలో కూడా మన బిడ్డల గురించి మనం మొరపెట్టడం నేర్చుకోవాలి. ఇక్కడ యోబు ఆ దేశం అంతటిలో కూడా గొప్ప ధనవంతుడే, కానీ కుటుంబం విషయంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల వారి విందు దినములు పూర్తి కాగానే యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించురేమో అని వారిని పిలిపించి వారిని పవిత్రపరిచి ఉన్నాడు. ఎందుకంటే ధనము, సంపద ఎక్కడైతే ఉంటుందో మనుషుల హృదయాలు కూడా అక్కడనే ఉంటాయి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఐశ్వర్యము, ధనము ఎక్కడ ఉంటుందో మానవుడు మరి అలాంటి మానవుడు అక్కడనే ఉంటాడని దేవుని వాక్యం అందు గురించి యోబు కూడా మరి తన పిల్లల విషయంలో ఒక శ్రద్ధ తీసుకున్నాడు. ఏంటంటే వీరు ఇంత గొప్ప స్థానంలో వీరు ఉంటుండగా ఒకవేళ వీరు దేవుని దృష్టిలో పాపం చేస్తారేమో అని తలంచి ప్రతి వారిని పవిత్రపరచుతూ వచ్చు. నిత్యము యోబు అలాగే చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల రేకువ జామున లేసి మరి యోబు నిత్యము అలాగనే చేయించుండాను. ప్రియ దేవుని సంగమా, ఆ సమయంలో చూసినట్టు అరుణోదయంలో లేచి వారిలో ఒక్కొక్కని నిత్యము దాన బలులు అర్పించుచు వచ్చును. మరి 7 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారు. ఒక్కొక్కరి గురించి దాన బలులు అర్పిస్తూ అరుణోదయంలో లేచి వారి గురించి బలులు అర్పిస్తూ నిత్యము యోబు అలాగనే చేస్తుంటే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వారంత గొప్ప ధనవంతుడుగా ఉన్నాడు. ఆ దేశమంతట్లో కూడా గొప్ప ధనవంతుడు. మరి యోబు వంటి గొప్ప ధనవంతుడు ఆ దేశంలో ఎవరూ లేరు. కానీ కుటుంబము దగ్గరికి వచ్చినప్పుడు యోబు తన పిల్లలు మరి చెడుతనంతో పాపం గిట్ట చేస్తారేమో అని మరి వారి గురించి ప్రతిరోజు వారిని పిలిపించి వారి గురించి మన దాన బలులు అర్పిస్తూ వాళ్ళని పవిత్రపరచుచు వచ్చి ఉన్నాడంట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కాలం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదర సహోదరి, మనం దాన బలులు అర్పించవలసిన అవసరం లేదు. మరి యోబు ఆ సమయంలో మరి ఆ పాత నిబంధనలో ఈ యొక్క పుస్తకము మరి అన్నిటికంటే ముందుగా రాయబడినదని చరిత్ర చెప్తా ఉన్నది. మరి ఆ సమయంలో జీవగ్రంథం లేదు, కానీ దేవునికి భయపడి దేవుని చిత్తానుసారంగా జీవించి ఉన్నాడు. యోబు జీవితం జ్ఞాపకం చేయబడుతోంది. మనకి సమయంలో జీవగ్రంథం మన చేతిలో ఉన్నది, బైబిల్ మన చేతిలో ఉన్నది, వాక్యము మనం వింటా ఉన్నాము. అనుదినము మరి ఎన్నో వాక్యాలు మనం వింటుండగా మన జీవితాలను మనం కట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను మన దాన బలులు అర్పించే అవసరం లేదు, కానీ నీ బిడ్డల నిత్యము ప్రార్థన చేయడం ఎంతో ప్రాముఖ్యమైనదే. ప్రభు యేసు క్రీస్తు ఆ కల్వరి శిలువలో మనందరి కొరకు చనిపోయి మనందరం కట్టవలసిన వెల మనమందరము భరించవలసిన ఆ శిక్షను ప్రభు యేసు క్రీస్తు ఆ కల్వరి శిలువలో మనందరి నిత్యమై ఆ భారమంతా కూడా మోసి ఆ వెల అన్నది చెల్లించాడు. మనకు రక్షణ అనుగ్రహించి ఉన్నాడు. మనం చేయవలసింది ఒకటే, మన బిడ్డల గురించి నిత్యము ప్రార్థన చేసే వారికి రక్షణ అనుభవంలో నడిపించే విధంగా మనం వారిని పెంచగలిగితే వారి రక్షణ పొందుకున్నప్పుడు వారిని తెచ్చి వారికి వెళ్తారు. ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల. ఎజికేల్ గ్రంథము 14వ అధ్యాయం
14 20 ప్రకారం చూస్తే నోవాయు, దానియేలు మరి యోబు ఈ ముగ్గురే రక్షణ పొందుకున్నారంటే 20 వచ్చినప్పుడు వారి పిల్లలు రక్షణ పొందుకోలేదు, కానీ ఈ ముగ్గురు రక్షణ పొందుకున్నారనే మాట అక్కడ రాయబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. మన బిడ్డలను క్రమశిక్షణలో దేవుని యొక్క వాక్యంలో మనం పెంచవలసింది. ఉదయకాలం లేచి నీ బిడ్డల గురించి ప్రార్థన చేయడం ఎంతో మంచిది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, జామునే లేచి నీ పిల్లల గురించి ప్రార్థన చేయి. రక్షణ అనుభవం పొందుకోవడానికి దేవుని సన్నిధిలో వారి గురించి ప్రార్థించి వారికి దేవుని మాటలు తెలియచేయండి. సంఘానికి తీసుకెళ్ళండి. సంఘంలో మరి సంఘంలో ప్రతి ఆదివారంలో వారిని సంఘానికి తీసుకెళ్ళి వాక్యానుసారంగా పెంచండి. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, మరి నోవాయు, యోబుయు, దానియేలు ఈ ముగ్గురు మాత్రమే రక్షణ పొందుకున్నారు. వారి పిల్లలు రక్షణ అనుభవం కలిగి లేరు. ఎందుకంటే యోబు గ్రంథంలో యోబు వారి గురించి అనుదినము వారిని పవిత్రపరిచాడు, అనుదినము వారి గురించి దాన బలులు అర్పించాడు. అలాగే హృదయాన్ని లేచి వారి గురించి మరి ప్రార్థన చేస్తూ మరి యోబు ఆ రీతిగా నిత్యము చేయుచుండెను. కానీ రక్షణ అనుభవం అనేది ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోవాలి. ప్రతి మోకాలు, ప్రతి నాలుకే దేవునిని గణపరచాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన బిడ్డలను అటు రక్షణ అనుభవంలో పెంచినప్పుడే మన బిడ్డలు కూడా రక్షణ పొందుకుంటారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. హృదయ కలవు యోబు అంత గొప్పవాడైనా కానీ తన బిడ్డల విషయంలో కుటుంబ అధికారిగా నిత్యము దేవుని సన్నిధిలో వారి గురించి ప్రార్థన చేశాడు. మన బిడ్డలను రక్షణ అనుభవంలో పెంచినట్టయితే, వారు రక్షణ పొందుకున్నట్టయితే అది గొప్ప సందేశాన్ని నీ జీవితంలో నువ్వు ఇవ్వగలుగుతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం దాన బలులు అర్పించవలసిన అవసరం లేదు. దేవుని యందు భయభక్తులలో బిడ్డలను బాలుడు నడవవలసిన త్రోవలో అని పెంచినప్పుడు పెద్దగా అయిన తర్వాత ఆ మార్గం నుంచి వాడు తొట్టిల్లడు అనే సత్యంతో చిన్నప్పటి నుంచే మీ బిడ్డలకు వాక్యం అనే విత్తనం ద్వారా వారిని పెంచండి. వారు పెద్దగైన తర్వాత వాక్యంలో వారు ఎదుగుతారు. వాక్యము ద్వారా వారు రక్షణ పొందుకుంటారు. ఆ వాక్యము ద్వారా వారందరూ కూడా పరలోక రాజ్యానికి చేరగలుగుతారు. ఇటు మాటలను దేవుడు కాలము దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవాని కొద్దనములు స్తోత్రములు. నైనా ప్రభా, హృదయ కాలము నైనా యోబు జీవితంలో నైనా ప్రభా అనుదినము మరి తన బిడ్డల గురించి ఏ రీతి అయితే నైనా ప్రభా మరి ప్రార్థన చేశాడో ఆ రీతిగా ప్రతి తల్లిదండ్రులు కూడా బిడ్డల గురించి ప్రార్థన చేసి మరి రక్షణ అనుభవంలో పెంచడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. నైనా బిడ్డలు కూడా వాక్యానుసారంగా నైనా వారు ఎంత ధనవంతులైనా ఎవరైనా కానీ మొదట తండ్రి ప్రభా నీ చిత్తానుసారంగా నీకు లోబడి నీకు భయపడి జీవితాలు వారికి దయచేయమని అడుగుతున్నారు తండ్రి ప్రభా. అలాగే తండ్రి మా సేవకురాలని కాపాడండి. వారి పరిచర్యను దీవించండి. భారతదేశాన్ని దీవించండి. భారతదేశంలో ఉన్న బిడ్డలందరూ కూడా రక్షణ పొందుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయమని, అలాగే తండ్రి ప్రభా ఫెయిత్ మినిస్ట్రీ సంఘాన్ని దీవించండి. నేను ఈ శనివారం జరుగుతున్న ఆరాధన కూడా దీవించండి, ఆశీర్వదించండి. మధ్యాహ్నమైనా మరి 12:30 జరిగే ఆరాధన అంతటిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత పొందుమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ఫెయిత్ మినిస్ట్రీ సంఘాన్ని దీవించి మన బలపరచండి, నేను దీవించండి. నీ చిత్తమైతే రాబోయే దినంలో హైదరాబాద్లో కూడా పరిచర్య ప్రారంభించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని, ఈ రోజు అంతట్లో కూడా నీ కృపలో మనల్ని వర్ధిల్ల చేసి కాపాడమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానంలో ఆయనందు విశ్వాసం కలిగి ఆయనందు యథార్థంగా నమ్మకంగా మరి విశ్వాసంలో జీవించిన బిడ్డలకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుని కృపా ఆశీర్వాదాలు వారికి వారి కుటుంబంలోకి తోడై నీడై ఉండును గాక. ఆమేన్.